ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని తీసుకోబోతున్నాం. ఎందుకంటే మన చుట్టూ ఎంతో మంది అపారమైన జ్ఞానం ఉన్నవాళ్లు కనిపిస్తుంటారు కదా. అవును. పెద్ద పెద్ద డిగ్రీలున్న వాళ్ళు చాలామందే ఉంటారు. ఖచ్చితంగా పదుల సంఖ్యలో పుస్తకాలు చదివేస్తారు. కానీ తీరా దాన్ని ఆచరణలోకి తెచ్చేసరికి ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలో తెలియక కొంచెం ఇబ్బంది పడుతుంటారు. నిజమే. ఇది చాలా సాధారణమైన సమస్య. ఈ సమస్య గురించే ఈనాటి మన లోతైన విశ్లేషణ. దీనికోసం మనం వై సత్యనారాయణ గారు రాసిన ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆధారంగా తీసుకుంటున్నాం. ఇది ప్రధానంగా సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ లాంటి పరీక్షల్లో తెలుగు సాహిత్యం ఆప్షనల్గా తీసుకునేవారి కోసం రాసినది. అవును. అందులోని నైపుణ్యాల సన్నద్ధత లేదా ఇంగ్లీష్లో స్కిల్ సెట్ అనే అధ్యాయం ఉంది కదా, అది నిజంగా ఒక మాన్యువల్ లాంటిది. అది అంటే కేవలం పరీక్షలకే కాదు, జీవితంలో ఏ కొత్త విషయాన్ని నేర్చుకోవడానికైనా అది పనికొస్తుంది. ఈనాటి మన మిషన్ కూడా అదే. సమాచారాన్ని మెదడులో నింపుకోవడం కాకుండా దాన్ని ఒక నైపుణ్యంగా ఎలా మార్చుకోవాలి అని తెలుసుకోవడం. నేర్చుకోవడం వెనుక ఉన్న అసలైన దశలు ఏంటో కూడా మనం విడమర్చి చెప్పబోతున్నాం. మరియు అన్నిటికంటే ముఖ్యంగా అసలు సాహిత్యం అంటే ఏమిటి అనే విషయాలను కూడా ఈరోజు వెలిగితీయబోతున్నాం. ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విశ్లేషణ ఒక అద్భుతమైన మార్గదర్శిగా నిలవబోతుంది. ఖచ్చితంగా. ఈ పుస్తకంలోని అంశాలను కేవలం పరీక్షల కోణంలో చూస్తే మనం చాలా పెద్ద కోణాన్ని మిస్ అయినట్లే. అవునవును. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకునే ఎవరైనా అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రాలివి. ముఖ్యంగా మనం నిత్యం వాడే సాహిత్యం అనే పదానికున్న అసలైన అర్థం, దాని వెనుక ఉన్న ఉద్వేగాలు, ఇవన్నీ ఆలోచింపజేసేగా ఉంటాయి. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. అసలు నైపుణ్యమంటే ఏమిటి అనే దగ్గర మొదలు పెడదాం. పుస్తకంలో మానవ పరిణామ క్రమానికి నైపుణ్యానికి ముడిపెడుతూ ఇచ్చిన ఉదాహరణలు భలే ఆసక్తికరంగా ఉన్నాయి. చాలా బావుంటాయి ఆ ఉదాహరణలు. ఒకసారి ఊహించుకుంటే, ఎక్కడో రాతి గుహల్లో చెట్ల తొర్రల్లో తలదాచుకున్న ఆదిమానవుడు నేడు బహుళ అంతస్తుల భవనాల్లో జీవిస్తున్నాడు. ఆనాడు క్రూర జంతువుల నుంచి రక్షణ కోసం రాళ్లను ఆయుధాలుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రాడార్లను వాడుతున్నాడు. అది జంతువుల మీద ప్రయాణించిన స్థాయి నుంచి ఈరోజు రాకెట్లలో ప్రయాణించే స్థాయికొచ్చాడు. అలాగే మూగ సైగలతో, అరుపులతో మొదలైన మనిషి అద్భుతమైన భాషను సృష్టించాడు కదా. భాషను, వ్యాకరణాన్ని సృష్టించి ఇతరులను మంత్రముగ్ధుల్ని చేసే స్థాయికి ఎదిగాడు. ఈ ప్రయాణం అంతా చూస్తుంటే మనిషి సాధించిన ఈ మార్పుల వెనుక ఉన్న ఏకైక శక్తి నైపుణ్యం అని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ పరిణామం అద్భుతమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏంటది? చాలామందికి జ్ఞానానికి, నైపుణ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసం సరిగ్గా తెలీదు. రెండూ ఒకటే అనుకుంటారు. అవును, నాలెడ్జ్, స్కిల్ ఒకటే అనే భ్రమ ఉంది. పుస్తకంలో దీన్ని చాలా పకడ్బందీగా వివరించారు. జ్ఞానం అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం లేదా సమాచారాన్ని సేకరించడం మాత్రమే. అంటే ఒక రకంగా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. కరెక్ట్. ఉదాహరణకు, ఈత ఎలా కొట్టాలో ఒక పుస్తకం చదివి తెలుసుకోవడం జ్ఞానం. కాని నైపుణ్యం అలా కాదు. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో అప్పుడే అది నైపుణ్యం అవుతుంది. అంటే నీళ్లలో దూకి ప్రాక్టికల్గా ఇబ్బందులు పడితేనే స్కిల్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇది అకస్మాత్తుగా వచ్చేది కాదు. నిరంతర అభ్యాసం కావాలి. పదే పదే ప్రయత్నించడం, తప్పులు చేయడం, సరిదిద్దుకోవడం, ఈ ప్రాసెస్ వల్లే నైపుణ్యాన్ని సాధించగలం. ఆచరణ లేకుండా జ్ఞానం వృధా అన్నమాట. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఇన్ని నైపుణ్యాలున్న మనిషి విజయం సాధించడానికి ఏ స్కిల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి? సివిల్స్ లాంటి కఠినమైన రంగాల్లో నెగ్గుకు రావడానికి ప్రధానంగా 3 నైపుణ్యాలు కావాలని అధ్యాయం చెబుతోంది. అవును, ఆ 3 ఏంటంటే, మొదటిది తనకు కావలసిన వస్తువులను, వనరులను ఎలా ఏర్పాటు చేసుకొని వాడుకోవాలో తెలుసుకోవడం. రెండవది ఇతరులతో సఖ్యంగా ఉంటూ 10 మందితో కలిసి పనిచేస్తూ వారి నుంచి నేర్చుకోవడం. ఇక మూడవది అత్యంత కీలకమైనది, నిరంతరం తను తాను ప్రోత్సహించుకుంటూ అభ్యాసం చేయడం. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా మనస్సును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం కదా. దీని మనం ఒక విశాల దృక్పథంతో అనుసంధానిస్తే ఇవి మనిషి మనుగడకు పునాదులు అని అర్థమవుతోంది. వస్తువులు, వ్యక్తులు మరియు స్వంత మనసు, ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేయడమే నిజమైన స్కిల్. నిజమే.
ఇక ఈ సన్నద్ధతలో భాగంగా ఒక కొత్త సబ్జెక్టును ఎలా నేర్చుకోవాలి అనేదానికి ఒక పకడ్బందీ ప్రణాళికను ఇచ్చారు. దాన్ని విషయ పరిగ్రహణం అంటారు. ఇంగ్లీష్లో యాక్విజిషన్ ఆఫ్ సబ్జెక్ట్ అంటారు కదా. అవును. ఏదైనా ఒక కొత్త విషయాన్ని మెదడులోకి ఎక్కించుకోవడానికి ఒక 5 దశల ప్రణాళికను వివరించారు. ఆ ఆ 5 దశలు ఏమిటో ఒకసారి చూద్దాం. మొదటి దశ తెలుసుకోవటం. అంటే నేరుగా పుస్తకాలు కొనేసి చదవడం మొదలుపెట్టడం కాదు కదా. కాదు. అసలు మనం ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నాము, దాన్ని ఏ కోణంలో చూడాలి అని ప్రాథమికంగా తెలుసుకోవటం. ఉదాహరణకు సాహిత్యం తీసుకుంటే అసలు సాహిత్యం అంటే ఏమిటి, అది ఏ రూపంలో ఉంటుంది అని తెలుసుకోవడం అన్నమాట. యుద్ధభూమి ఎలాంటిదో ముందుగా ఒక మ్యాప్ గీసుకోవడం లాంటిది. సరిగ్గా చెప్పారు. ఆ తర్వాత రెండవ దశ నేర్చుకోవటం. ఇక్కడ సిలబస్ను విశ్లేషించడం జరుగుతుంది. అంటే కేవలం సిలబస్ కాపీని చూడటం కాకుండా అందులోని అంశాలేంటి, ఏ టాపిక్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అని బేరీజ్ వేసుకోవటం. కరెక్ట్. దీని ఆధారంగా ఒక అధ్యయన ప్రణాళిక వస్తుంది. ఇక మూడవ దశ చదవడం. చదవడమంటే మార్కెట్లో దొరికిన ప్రతి పుస్తకాన్ని చివరి పేజీ వరకు చదివేయడం కాదు. అవును, చాలామంది ఇక్కడే తడబడుతుంటారు. అవసరం లేనివి చదువుతూ సమయం వృధా చేసుకుంటారు గదా. ఏ పుస్తకాలు చదవాలి, ఏవి వదిలేయాలి అనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా. ఇక నాల్గవ దశ నోట్స్ తయారు చేసుకోవడం. ఇది కేవలం కాపీ కొట్టడం కాదు. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. నోట్స్ రాసుకునే ముందు ఇతరులతో చర్చించాలి, నిపుణులు చెప్పేది వినాలి, ఆ తర్వాతే స్వంతంగా రాసుకోవాలి. అవును. భిన్నమైన అభిప్రాయాలను గ్రహించాలి. పరీక్షకు ముందు రివిజన్ కోసం చిన్న పాయింట్లతో సినాప్సిస్ నోట్స్ తయారు చేసుకోవాలి. అంటే చర్చల ద్వారా వచ్చే అవుట్పుట్ ఎప్పుడూ పుస్తకమిచ్చేదానికంటే లోతుగా ఉంటుంది. ఇక 5వ దశ డ్రిల్లింగ్. నోట్స్ రాసేశాం కదా అని వదిలేయకుండా సిలబస్ను పూర్తిగా ఆపోసన పట్టడం. పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించడం, స్వయంగా పరీక్షలు నిర్వహించుకోవడం లాంటివి ఇందులో వస్తాయి. ఈ 5 దశలు ఏ రంగంలోనైనా కొత్త విషయాన్ని వంటపట్టించుకోవడానికి ఒక బలమైన ఫార్ములా. ఈ ప్రాసెస్ భలే లాజికల్గా ఉంది. అయితే ఈ మొదటి దశ అయినా తెలుసుకోవడం దగ్గర పుస్తకంలో ఒక బుద్ధుని కథ ఉంది. అది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆ బుద్ధుని కథ చాలా లోతైన అర్థాన్నిస్తుంది. ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వచ్చి, నువ్వు యక్షుడివా, గంధలుడివా, సాక్షాత్తు దేవుడివా అని అడిగాడట. దానికి బుద్ధుడు ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో, నేను జాగృతుడను అని బదులిచ్చాడు. దాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ అవేర్నెస్ అని, బుద్ధుడు సమ్యక్ అవధానం అని అన్నాడు. అది తెలుసుకోవడమంటే కేవలం ఇన్ఫర్మేషన్ లాక్కోవడం కాదు, ఒక విషయం పట్ల పూర్తి మెలకువతో స్పృహతో ఉండటమని ఆ కథ ద్వారా భలే కనెక్ట్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటే, ఈ అవేర్నెస్ అనే పాయింట్ దగ్గరే ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. జ్ఞానార్జనలో 2 భాగాలున్నాయి. ఒకటి నేర్చుకోవడం, రెండవది అన్లర్నింగ్. అన్లర్నింగ్ అంటే విస్మరించడం లేదా తుడిచివేయడం కదా. అవును. కొత్త విషయాన్ని నేర్చుకునే ముందు మన మెదడులో పడిపోయిన తప్పుడు అభిప్రాయాలను, అశాస్త్రీయమైన భావాలను పూర్తిగా తుడిచివేయాలి. అవుట్డేటెడ్ అయిపోయిన విషయాల్ని పక్కన పెట్టేయాలి. ఒక గ్లాస్ నిండా నీళ్లున్నప్పుడు కొత్త నీళ్లు పోయాలంటే ముందు పాత నీళ్లు పారబోయాలి కదా. సరిగ్గా అదే. అన్లర్నింగ్ సరిగ్గా అదే పనిచేస్తుంది. వినడానికి బాగుంది కానీ మన మెదడులో పాతుకుపోయిన భావాలను తీసేయడం సాధ్యమేనా? దీని గురించి శివ ఖేరా గారు రాసిన యూ కెన్ విన్ పుస్తకంలోని అంశాన్ని భలే ఉదహరించారు. అవును. విజయం సాధించడంలో 2 ముఖ్యాంశాలు ఉంటాయని ఆయన చెప్పారు. ఒకటి పర్సిస్టెన్స్, అంటే నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటం. రెండవది రెసిస్టెన్స్, అంటే ప్రతిఘటిస్తూ ఉండటం. మనల్ని వెనక్కి లాగే పాత ఆలోచనలను గట్టిగా ప్రతిఘటించగలగాలి. సాహిత్యం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. సాహిత్యం పట్ల ఉన్న అశాస్త్రీయమైన అభిప్రాయాలను బలంగా నిరోధించగలగడమే ఈ రెసిస్టెన్స్. పాత బూజు వదిలించుకుంటేనే నిజమైన లెర్నింగ్ మొదలవుతుంది గదా. ఖచ్చితంగా. పక్షపాత ధోరణలను వదిలించుకోవడానికి ఈ రెసిస్టెన్స్ చాలా అవసరం. ఇక్కడ అసలైన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇందాకట్నుంచి సాహిత్యం సాహిత్యం అంటున్నాం. అసలు సాహిత్యం అంటే ఏమిటి? ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా ఉంటుంది, కానీ సమాధానం చెప్పడం కష్టం. అవును, సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్లి అర్హత సాధించిన వందలాది మంది అభ్యర్థులను సాహిత్యం అంటే ఏమిటి అని అడిగితే ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేకపోయారట. అది నిజంగా ఆశ్చర్యకరం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా వివిధ సాహిత్యాలు ఆప్షనల్గా తీసుకున్నవారు కూడా చెప్పలేకపోయారు అంటే అంటే విద్యార్థుల్లో మౌలిక అవగాహన ఎంత లోపించిందో అర్థమవుతోంది కదా. సమాచారాన్ని బట్టి పడుతున్నారు గాని దాని ఆత్మను పట్టుకోలేకపోతున్నారు. ఇది మన విద్యావ్యవస్థలోని లోపాన్ని ఎత్తిచూపుతోంది.
అందుకే ఒక స్పష్టమైన నిర్వచనం కోసం అన్వేషించినప్పుడు పాశ్చాత్య విమర్శకుడు విలియం హెన్రీ హడ్సన్ ఇచ్చిన నిర్వచనం కరెక్ట్గా అనిపిస్తోంది. ఆయనేమన్నారంటే, జీవితాన్ని కళాత్మకంగా భాషారూపంలో వ్యక్తీకరించేదే సాహిత్యం. ఈ ఒక్క వాక్యంలో అసలైన తత్వముందే. ఇందులో 3 ముఖ్యాంశాలు కనిపిస్తాయి. 1 జీవితం, 2 కళాత్మక వ్యక్తీకరణ, 3 భాషా మాధ్యమం. నిర్వచనంలోని ప్రతిపదమెంతో బరువైనది. కళాత్మక వ్యక్తీకరణ అంటే ఏంటో ఒక చక్కని ఉదాహరణతో చెప్పారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పడం సాధారణ వ్యక్తీకరణ. వాస్తవాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పడమన్నమాట. అవును. కాని ఆ అమ్మాయి చుక్కల్లో చందమామలాగా పువ్వుల్లో ముద్దబంతిలాగా ఉంది అని చెప్పడం కళాత్మక వ్యక్తీకరణ. అది వినగానే మనసుకు ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది. ఒక శిల్పి ఒక విగ్రహాన్ని చెక్కితే అందులో కళ ఉంటుంది, కాని సాహిత్యం కాదు కదా. అలాగే చిత్రకారుడి పెయింటింగ్ కూడా సాహిత్యం కాదు. సాహిత్యం కావాలంటే వాడే పనిముట్టు ఖచ్చితంగా భాష అయ్యుండాలి. కాబట్టి జీవితాన్ని కళాత్మకతతో జోడించి భాష ద్వారా అందించేదే నిజమైన సాహిత్యం. భలే విడమర్చి చెప్పారు. అయితే ఇక్కడ ఒక పాత భ్రమను మనం అన్లర్న్ చేసుకోవాలి. మన సమాజంలో సాహిత్యం అంటే కేవలం పద్యాలు మాత్రమే అనే గట్టి ముద్ర పడిపోయింది. నన్నయ్య మహాభారతం లాంటి గొప్ప కావ్యాలన్నీ పద్యరూపంలో ఉండటం వల్ల ఈ తప్పుడు అభిప్రాయం నాటుకుపోయింది. అవును, పండితులు కూడా సాహిత్యమంటే పద్యమే, ఛందస్సు ఉండాల్సిందే అని కఠిన నియమాలు పెట్టారు. దానివల్ల పళ్ళె పదాలు, సామాన్యుల మాటలు సాహిత్యమే కాదనే పరిస్థితుండేది. కాని కాలక్రమంలో ఆ గోడలు బద్దలయ్యాయి. వచనరచనలైన నవలలు, కథానికలు, నాటకాలు ద్వారా సాహిత్యం విస్తరించింది. నేడు ఛందస్సు పరిమితులు దాటి దైనందిన జీవితాన్ని ప్రతిబింబించే బహురూపాల్లో సాహిత్యం దర్శనమిస్తోంది కదా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇన్ని రూపాల్లో ఉన్న సాహిత్యాన్ని మనం అసలు ఎలా అధ్యయనం చెయ్యాలి? ఎలా వర్గీకరించాలి అని కదా. అవును, దీన్ని 2 ప్రధాన తాత్విక సిద్ధాంతాలుగా విభజించవచ్చని పుస్తకంలో స్పష్టంగా చెప్పారు. మొదటిది సాంప్రదాయ సాహిత్యం, రెండవది ఆధునిక సాహిత్యం. ఈ రెండింటినీ వేర్వేరు కోణాల్లో చూడాలి. అప్పుడే ఆనాటి సమాజాన్ని అర్థం చేసుకోగలం. ఈ సాంప్రదాయ సాహిత్యం పుట్టుక వెనుకున్న కారణాలు చూస్తుంటే భయం సమాజాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో అర్థమవుతోంది. ప్రతి మనిషికి సహజంగానే ఆలోచనలుంటాయి. ఆ ఉద్వేగాల నుంచి ఒక అభద్రతా భావం, ఒక భయం పుడుతుంది. అది 2 రకాలని విశ్లేషించారు. ఒకటి ఆముష్పిక భయం, అంటే మనిషి చనిపోయాక ఏమవుతోంది, స్వర్గం నరకం ఉంటాయా అనే భయాలు. ఇవి దేవుడి మీద విపరీతమైన భక్తిని పుట్టించాయి. ఇక రెండవది ఐహిక భయం. ఈ భౌతిక ప్రపంచంలో బతకడానికి కావలసిన తిండి, బట్ట, రక్షణ గురించిన భయం. ఈ భయం తమకంటే బలవంతులైన రాజులను ఆశ్రయించేలా, వారికి బానిసలుగా ఉండేలా చేసింది. ఒకవైపు దేవుణ్ణి, మరోవైపు రాజుల్ని మెప్పించడానికి పుట్టిందే ఈ సాంప్రదాయ సాహిత్యం. ఇది చాలా లోతైన విశ్లేషణ. సాంప్రదాయ సాహిత్యమనేది ఆనాటి సమాజం ఏ భయాలతో బతికిందో చెప్పే చారిత్రక దర్పణం. అందుకే దీనికి కొన్ని స్పష్టమైన లక్షణాలుంటాయి. అవును, ఇందులో ఒక దేవుడుంటాడు, కర్మ, పునర్జన్మ, స్వర్గం, నరకం లాంటి బలమైన మత విశ్వాసాలుంటాయి. రాజులు దేవుడి ప్రతిరూపాలుగా కీర్తించబడటం, రాజభక్తి కూడా కనిపిస్తాయి. దేవుడు, రాజులు మాత్రమే కాదు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పురుషాధికత, కులం, వర్ణధర్మం, వర్ణాశ్రమ వ్యవస్థ ఇవన్నీ ఇందులో సమర్థించబడతాయి. ఆశ్రమధర్మాలు, అలాగే ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు అనే పురుషార్థాలు కూడా భాగమే. మొత్తంగా చూస్తే సాంప్రదాయ సాహిత్యం మనిషి భయాల నుంచి పుట్టి ఒక ధార్మిక వ్యవస్థను చాలా బలంగా నిర్మించిందని చెప్పవచ్చు. అందుకే వీటిని కేవలం కథలుగా చూడకూడదు. ఆనాటి ప్రజల నమ్మకాలు, నైతిక విలువలు, సమాజ నియమాలు తెలిపే అమూల్యమైన ఆధారాలు ఇవి. ఆ సామాజిక దృక్కోణంతో చూసినప్పుడే సాహిత్యాన్ని సంపూర్ణంగా విశ్లేషించగలం. నిజంగా ఈనాటి మన ప్రయాణం చాలా ఆలోచన రేకెత్తించేలా సాగింది. అవును, నైపుణ్యమనే పదానికి అసలైన అర్థం, జ్ఞానం, నైపుణ్యం మధ్య వ్యత్యాసం తెలుసుకున్నాం. కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో ఉన్న 5 దశలు తెలుసుకోవడం, నేర్చుకోవడం, చదవడం, నోట్స్ రాసుకోవడం, డ్రిల్లింగ్ గురించి చర్చించాం. అన్లర్నింగ్ ఎంత ముఖ్యమో శివఖేరా గారి మాటలతో అర్థం చేసుకున్నాం. సాహిత్యమనే పదానికి హడ్సన్ ఇచ్చిన నిర్వచనం, సాంప్రదాయ సాహిత్యం వెనుక ఉన్న మానవ ఉద్వేగాలు ఇవన్నీ చాలా స్పష్టంగా చూశాం. అవును, ఇవన్నీ కేవలం ఒక పరీక్షకు సిద్ధమయ్యే వారికే కాకుండా జీవితంలో ఒక కొత్త సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేసే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడతాయి. గుడ్డిగా సమాచారాన్ని స్వీకరించకుండా
పాత నమ్మకాలను పక్కనపెట్టి కొత్త ఆలోచనలను ఆహ్వానించే విధానం నేటి కాలంలో అత్యంత అవసరం. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక బలమైన ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. సాంప్రదాయ సాహిత్యమనేది మనిషికున్నె తెలియని భయాల నుంచి, దేవుడు, రాజుల పట్ల భక్తి నుంచి పుట్టిందని తెలుసుకున్నాం కదా. అవును. మరి ఆలోచించండి, డిజిటల్ యుగంలో అత్యంత వేగవంతమైన ఈ ప్రపంచంలో పుడుతున్న ఆధునిక సాహిత్యం వెనుక మనిషిని నడిపిస్తున్న ఉద్వేగం ఏమై ఉంటుంది? మనం ఇప్పటికీ మన ఆధునిక భయాల నుంచి, నగరాల్లో పెరుగుతున్న ఏకాంతం నుంచి తప్పించుకోవడానికే రాస్తున్నామా? లేదా ఈ ఇన్ఫర్మేషన్ యుగంలో మన ఐడెంటిటీని చాటుకోవడానికి రాస్తున్నామా? ఈ ప్రశ్నను శ్రోతల ఆలోచనకే వదిలేస్తున్నాం. ఈనాటి లోతైన విశ్లేషణ విన్న వారందరికీ ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.